తిరుపతి నగరంలోని ఉప్పరపల్లి ప్రాంతంలో సర్వే నెంబర్ 13లో ఉన్న 183 అంకణాల భూమిని కొందరు వ్యక్తులు అక్రమంగా కబ్జా చేసి అందులో ఉన్న నిర్మాణాలను కూల్చివేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ దారుణం వెనుక మహేష్ నాయుడు అతని అనుచరులు ఉన్నారని బాధితులు పేర్కొన్నారు. బాలకోట కుమార్తె లక్ష్మికి చెందిన ఈ భూమిని మహేష్ నాయుడు మరియు అతని అనుచరులు పేదవారిని అడ్డుపెట్టుకుని ఆక్రమించారు. బాధితులు చెప్పిన వివరాల ప్రకారం కబ్జాదారులు జేసీబీలతో భూమిలో ఉన్న గదిని, కరెంటు మీటర్ను ధ్వంసం చేశారు. లక్ష్మి వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా వారు పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేయమని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. దీంతో బాధితులు ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్లో డీఎస్పీని కలిసి తమ సమస్యను వివరించారు. డీఎస్పీ ఇరు పక్షాలను పిలిచి తమ వద్ద ఉన్న డాక్యుమెంట్లు చూపించాలని, అప్పటి వరకు పనులు నిలిపివేయాలని ఆదేశించారు. అయితే కబ్జాదారులు డీఎస్పీ ఆదేశాలను ఖాతరు చేయకుండా జేసీబీలు మరియు టిప్పర్లతో ఇసుకను తొలగించి పనులను కొనసాగించారు. పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాలను కూడా ధిక్కరించడంతో బాధితులు ఇప్పుడు తిరుపతి ఎస్పీని కలవడానికి సిద్ధమయ్యారు. తమకు న్యాయం జరగాలని, భూమిని తిరిగిప్పించాలని వారి ఎస్పీని కోరనున్నారు. ఇదే క్రమంలో తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అలాగే టీడీపీ నాయకుడు నారా లోకేష్లను కూడా కలవాలని బాధితులు నిర్ణయించుకున్నారు. బాధితుల ఆవేదనపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో, వారికి న్యాయం జరుగుతుందో లేదో చూడాలి. మరి అదే మీద వచ్చారంటే లైవ్లో వచ్చి ఒకసారి చూసేసారంటే నిజాన్ని కూడా బయటపడుతుంది సార్. ఆ వెంచర్లో వాళ్ళకి తయారు వస్తున్నాయి. ఒక నిమిషం వస్తే ఎలా వచ్చింది అంటే ఇది ఉన్నా లేదు. మీడియా వాళ్ళు తీసుకొచ్చి మీడియా వాళ్ళని ఆలోచించాను కదా. జనులుగా ఉంది. ఆరు దోసుకుంటున్నా మట్టి నేను ఏడు దాకా వీళ్ళు అన్నారు. ఆ సైడ్లో దోస్తున్నా మట్టి ఇప్పుడు నేను తీసుకోండి. వెంచర్ కాదు, ఇప్పుడు డాక్యుమెంట్ మీరు ఏమన్నారు? ఈ మనిషికి ఎట్ట వచ్చిందని అడిగారు.
ఇది ఫస్ట్ రూమ్ ఉంది. మరి ఎవరు రూమ్ ఉంది? అదే వీళ్ళే ఇక్కడ మీరు కాదు ఇక్కడ రూమ్ ఉంది, కరెంట్ బెడ్ ఉంది. నా పేరు లక్ష్మి. ఈ స్థలం నాది. నిన్న వాళ్ళు వచ్చి పగలు కొట్టేశారు. మాకు తెలిసిన వెంటనే వచ్చాము ఇక్కడికి. గొడవ జరిగింది వాళ్ళకి మాకు. ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళాము. డిఎస్పీ గారిని కలిసాము. వాళ్ళు ఇద్దరిది డాక్యుమెంట్ చూసి మాకు టైం కావాలని అడిగాము. అంటే కట్టకుండా ఆపమని టైం అడిగాను. నా దగ్గర ఒరిజినల్ అన్నీ ఉన్నాయి. ఆయన డిఎస్పీ గారు గౌరవించి మాకు టైం కూడా ఇచ్చారు. అమ్మ సాయంకాలం వరకు ఉండండి, రేపు సాయంకాలం వరకు. వాళ్ళకు చెప్పారు, మాకు చెప్పారు కట్టద్దని. కానీ మేము ఈ పక్క కూడా రాలేదు డిఎస్పీ గారు గౌరవించి. కానీ వాళ్ళు నైట్ నుంచే పని చేస్తూనే ఉన్నారంట. చందు మహేష్ నాయుడు అనేవాళ్ళు. వాళ్ళ వెనక ఎవరో బడా నాయకులు ఉన్నారంట. అదైతే మాకు తెలీదు. ఎస్పీ గారు కానీ డిఎస్పీ గారు కానీ దీన్ని కనిపెట్టాలి. నా స్థలం అయితే నాకు కావాలి, నాకైతే న్యాయం చేయాలి. నా దగ్గర పక్క అన్నీ ఉంటేనే నాకు న్యాయం చేయమని కోరుకుంటాండా. లేదంటే నేను మంగళగిరి డిఎస్పీ దగ్గర కూడా నాకు న్యాయం జరగలేదు అంటే నేను మంగళగిరికి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి, లోకేష్ గారి దగ్గరికి ఖచ్చితంగా ఈ పత్రాలన్నీ తీసుకొని వెళ్ళి అక్కడ న్యాయం కోసం పోరాడతాను. సో దీన్ని బట్టి న్యాయం కోసం చేయాలంటే మన దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి కాబట్టి డిఎస్పీ సార్ చెప్పిన మాట ప్రకారము మనం ఏం పనులు చేయకుండా ఉండాలని చెప్పేసి ఆయనకి ఇచ్చిన గౌరవము, సార్ గారికి ఇచ్చిన మర్యాద ప్రకారము ఏ పనులు చేయకుండా ఆపారు. కానీ ఇక్కడ పనులు జరుగుతోంది అంటే దీని వెనకాల ఎవరు ఉన్నారో, దీని వెనకాల ఎవరు ఏం చేస్తున్నారో అదంతా డిఎస్పీ సార్, ఎస్పీ సార్ చూసి దాన్ని మాకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాము. కావాలంటే డాక్యుమెంట్స్ ప్రూఫ్ కావాలన్న మన దగ్గర ఉంది. డాక్యుమెంట్స్లో ఏం చేయాలన్నా నక్కలు కావాలన్నా మన దగ్గర ఉంది. స్టేట్ గెజెట్ కావాలన్నా మన దగ్గర ఉంది. సో ఎలా సంక్రమించింది కావాలన్నా కూడా మన దగ్గర ఉంది. సో రేపు డిఎస్పీ సార్కి, ఎస్పీ సార్కి మేము చెప్పి మాకు న్యాయం ఎలా జరగాలో వాళ్ళనే కోరుకొని చేసుకుంటాం. ఏదైనా సామరస్యంగా చేసుకునే పరిస్థితిలో ఉంటాం.